మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ సంబరాల్ని రాజధాని అమరావతిలో నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. వాస్తవానికి ఆగస్టు 15 వేడుకల్ని అక్కడ నిర్వహించేందుకు ముందుగా ఆలోచన చేశారు. అయితే ఆ సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు రావడం, వరుసగా తుఫాన్ల ఎఫెక్ట్ ఉండడంతో ఆగస్టు నెలలో నిర్వహణ విజయవాడలోనే జరిగింది. గత 2 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి గణతంత్ర వేడుకలు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెండు కూడా విజయవాడ కేంద్రంగానే జరిగినాయి. ఇప్పుడు దీన్ని అమరావతిలో నిర్వహించేందుకు ప్రణాళికని రెడీ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. 20 ఎకరాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరం నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా సిఆర్డీఏని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి నేరుగా దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమరావతిలో ప్రస్తుతం అమరావతి స్వరూపం ఇది. అమరావతిలో మోస్ట్ యాక్టివ్ జోన్, అంటే అన్ని చోట్ల కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. కంపారిటివ్ గా చూసినప్పుడు ఎక్కువగా రాకపోకలు జరుగుతుంది. ఏపీ హైకోర్టు పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్, వెలగపూడి సెక్రటేరియట్ ఈ పక్కన ఉంటే దాని వెనక భాగం అంతా కూడా ప్లాట్ ఏరియా ఉంది. అలానే ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ఏరియా మొత్తాన్ని కూడా అక్కడ పెరిగినటువంటి చెట్లని, పొదలని అన్నిటిని తొలగించి ప్లాట్ చేసి రెడీ చేసి పెట్టారు. దానిలో ఒక 20 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలంటే సభా వేదికకి, అలానే రిపబ్లిక్ డే పెరేడ్లో శకటాలు ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వీటన్నిటిని వీలైనంత వేగంగా, టైం ఉంది, ఇంకా నెల రోజుల సమయం ఉంది, నెల 10 రోజుల సమయం ఉంది. కాబట్టి వేగంగా ఈ ప్రణాళికని అమలు చేసి ఈసారి గణతంత్ర వేడుకలు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలోనే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో చెప్పినట్టుగా అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట నిర్వహించాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే రాజధాని విషయంలో ఒక స్పష్టత వచ్చింది. రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. రేపో మాపో దానికి సంబంధించినటువంటి గెజిట్ ప్రణాళిక కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచి అమరావతి రాజధాని అనేటువంటి సంకేతం ఇవ్వాలంటే రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు కాబట్టి రిపబ్లిక్ డేనే సరైనటువంటి రోజు అని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే 20 ఎకరాల వైశాల్యం ఉన్నటువంటి మైదానంలో పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహించేందుకు చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులని, ప్రత్యేక అతిథుల్ని, విఐపీలని, పొలిటికల్ అంటే రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 10 రోజుల ప్రణాళికని రెడీ చేసి నిర్వహించేటువంటి బాధ్యతని ఏపీ సిఆర్డీఏకి, పౌర సంబంధాల శాఖకి అప్పగించినట్టుగా తెలుస్తోంది.